వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా జనరల్ టాపిక్ అండి, పాలిటిక్స్ ఇంకోటి ఏం లేదు. ఇంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ముందు టీవీ కనిపిస్తుంది. ఈ మధ్యన పుస్తకాలు కూడా చాలా గట్టిగా అలవాటు చేసుకున్నా, బట్ టీవీ అనేది లేదు, అమ్మ వాళ్ళ దగ్గర వదిలేశాను. కాబట్టి రేపు జనవరి లోపులో టీవీ కొనాలనేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ న్యూస్ తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఆ తర్వాత కొనకూడదా అంటే కొనచ్చు, కాకపోతే మన జేబుల్లోంచి చిల్లు బాగా పడుతుందన్నమాట. ఏ టీవీ కొనాలి, ఎలా కొనాలి అనేది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి తాహతకు తగ్గట్టుగా, ఎవరి బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కోవడం తప్పలేదు. బట్ ఇప్పుడున్నటువంటి రేట్లు రేపు December 31 దాటిందా అంటే మరి జనవరిలో కూడా ఏ డేట్ అనేది ఎప్పుడు చెప్తారో తెలీదు. 2026 జనవరి నుంచి మాత్రం టీవీల ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది చాలా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మెమరీ చిప్ల కొరత, అలాగే డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గిపోవడం, వీటన్నిటితోటి ఈ టీవీ ధరలు 3 నుంచి 8% వరకు కూడా అత్యధికంగా పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏముంది 3%లో పెద్ద ఏముంది పవన్, 10,000 పెట్టి ఒక టీవీ కొనాలంటే 3% దాని మీద, 10% అంటేనే ₹1,000. అలాంటిది ఇంకో 300 పెరుగుద్దిగా మనకంటే. 10,000 పెట్టి కొనుక్కునే వాళ్ళకి 300 పెరిగిందంటే పర్వాలేదు. అంటే మనం మరీ క్వాలిటీ కోసం ఇది వెళ్ళామంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి కదా, మళ్ళీ దాని మీద GST అని ఇంకోటని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉంటాయి. కాబట్టి సో ప్రస్తుతం ఇదంతా ఎందుకు వచ్చింది, ఎందుకు మరి డిసెంబర్ లోపలనే కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు అంటే మనం బేసిక్గా నాలాంటి వాళ్ళకే చూస్తున్నాం, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి. మనంతా బ్రాండ్ బాబులం కాదు, మనంతా బడ్జెట్ పద్మనాభం. కాబట్టి మన బడ్జెట్లో ఏదో చూసుకోవాలి, వాయిదాల పద్ధతిలోనో ఇంకోటో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ల కోసం హై బ్యాండ్ విత్ మెమరీ చిప్పులకి భారీగా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా చిప్ తయారీ కంపెనీలు అధిక లాభాలు వచ్చే చిప్పులకే ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వబోతున్నాయి. ఫలితంగా టీవీ వంటి పరికరాలకి చిప్ల సరఫరా తగ్గి వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు డాలర్ మార్కంలో రూపాయి విలువ 90 దాటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఓపెన్ సెల్, మదర్ బోర్డు వంటి విడిభాగాల వ్యయం కూడా బాగా పెరిగిపోయింది. దీంతో LED టీవీల ధరలు 3% నుంచి 8% వరకు పెరిగే అవకాశం ఉందంటూ హైయర్ అప్లయన్సెస్ ఇండియా వాళ్ళు చెప్పారు. అలాగే థామ్సన్, కొడాక్ వంటి బ్రాండ్లకి టీవీలు తయారు చేసే సూపర్ ప్లాస్ట్రానిక్స్ CEO వీళ్ళు కూడా చెప్పారు ఇది 7 నుంచి 10% దాకా ఉంటుందట. అలాగే ఫ్లాష్ మెమరీలు కంప్యూటర్లు కొనుక్కునే వాళ్ళకి కూడా మాకు వదులుతుంది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లేదంటే మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సిస్టమ్స్కి ర్యామ్స్ ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా ఏదన్నా కూడా మాకు ర్యామ్లు కూడా వాచిపోతాయి. DDR4 ధరలు సోర్సింగ్ స్థాయిలో 1000% పెరిగాయి ఏకంగా. అలాగే వీడియో టెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పిన దాని ప్రకారం ఇది వచ్చే ఏడాది 2వ త్రైమాసికం వరకు కూడా ఈ కొరత అనేది ఉంటుందంటే వచ్చే 6 నెలలు, మళ్ళీ జూన్ తర్వాత జూలై, ఆగస్ట్ ఆ మూమెంట్ నుంచి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఈ చిప్స్ అన్నీ కూడా ఇస్తారు. కొత్త ధరల ప్రభావం ఎప్పటి నుంచి ఉంటుందంటే పాత టీవీలన్నీ అమ్ముకుపోయిన తర్వాత కొత్త స్టాక్ ఏదైతే వస్తుందో దాని మీదే ఉంటుందంటే పాత టీవీలు ఇప్పుడే డిస్కౌంట్లో వదిలించుకుంటారా ఇంకోటి అంటే ఇప్పుడు వాటిని కూడా రేట్లు పెంచి అమ్మేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే చూసుకొని మంచి టీవీ రిపేర్లు ఉన్నటువంటి వాళ్ళు చేయించుకుని వాడుకుంటాము పర్వాలేదు అనుకునేవాళ్ళు, లేదు మేము వెళ్ళాల్సిందే కొత్తది తీసుకోవాల్సిందే అనుకునేటువంటి వాళ్ళు, అసలు టీవీ లేకుండా కొనుక్కోవాలనుకునే వాళ్ళు మనం ఏ బ్రాండ్ అయితే ఏమిటి బొమ్మ చూడడానికి, దాని బదులు ఇప్పుడు కొత్తగా ప్రొజెక్టర్ ఇది కూడా వచ్చేసింది. ఎందుకు అనవసరంగా టీవీ కొనడం, ప్రొజెక్టర్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా, హ్యాపీగా పెద్ద తెరలో కూడా చూడొచ్చు సీరియల్స్ని కానీ. ఇది అంటే ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళది, ఇంకా అంతకుమించి ఏం లేదు. చూద్దాం ఎంత పెరుగుతాయో, ఎవరు ఎప్పుడు కొనుక్కుంటామో మార్కెట్ని బట్టి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.